జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం అనంతరం పార్లమెంటుకి ఇవాళ బుధవారం కాబట్టి కేబినెట్ భేటీ అవుతుంది. కేబినెట్ భేటీలో జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లు పార్లమెంట్లో పెడతారు. ఆ తర్వాత జేపీసీకి పోతుందా ఇంకెక్కడ పోతుందా కాకపోతే 2029లో సాధారణ ఎన్నికలు రావాలి. కానీ 2028లోనే జమిలీ ఎన్నికలు ఏ క్షణంలోనైనా వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల నాటికి ఒక క్లారిటీ కూడా వస్తుంది. ఇది 2024 డిసెంబరే 2025 కల్లా మొత్తం దేశవ్యాప్తంగా మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా జనాభా లెక్కల సేకరణ కూడా జనగణన అయిపోతుంది, సెన్సెస్ అయిపోతుంది. సెన్సెస్ అయిపోయిన తర్వాత అందులోనే అన్ని కులాలు ఆటోమేటిక్గా వస్తాయి కాబట్టి ఆ కులాల సంఖ్య కూడా వచ్చేస్తుంది. ఆ జనగణన ఆధారంగా మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఆల్రెడీ ఆమోదం పొందినాయి కాబట్టి మహిళలకు ప్రత్యేకంగా ఇవ్వాల్సినటువంటి ప్లస్ నియోజకవర్గాల పునర్విభజన 2026 నాటికి పూర్తిగా జనగణనలో అన్నీ వచ్చేస్తాయి. ఆ తర్వాత మహిళా రిజర్వేషన్లకు సంబంధించి డీలిమిటేషన్ అంటాం కదా, నియోజకవర్గాల పునర్విభజన కూడా సాగిపోతుంది. నియోజకవర్గాల పునర్విభజన ఆ తర్వాత మహిళలకు కేటాయించినటువంటి రిజర్వేషను ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అన్నీ కూడా ఫైనలైజ్ అయిపోయిన తర్వాత ఆ వెంటనే జమిలీ ఎన్నికలు పోవడానికి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా పావులు కదుపుతున్నది. అయితే 3వ వంతు సభ్యులు ఉంటేనే కొన్ని సమీకరణలు కలిసి వస్తాయి. కొంత రాజ్యాంగ సవరణలు చేయాల్సి వస్తుంది. రాజ్యాంగ సవరణ చేయాలంటే పార్లమెంట్లో 3వ వంతు సభ్యుల మద్దతు ఉండాలంటున్నారు. ఇది 370 ఆర్టికల్ లేకపోతే రామాలయము ఇట్లాంటి అనేకమైనటువంటి డిమానిటైజేషను చాలా అంశాలు ఉన్నాయి. ఇది చేయాలనుకుంటే చేయగలుగుతారు. దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీల మద్దతు కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది. లేదంటే ఇంకొక పని చేస్తారు, ఖచ్చితంగా అన్నీ జరిగిపోతాయి. దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు సరంజామా సాగిపోతుంది. జమిలీ ఎన్నికలకి దేశంలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా 2029 కాదు 2027-28 మధ్యలో ఎప్పుడైనా సరే ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది. తిరిగి తెలంగాణ శాసనసభతో పాటు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఏకకాలంలో అన్నిటినీ రద్దు చేసి తిరిగి ఎన్నికల్లోకి తీసుకువెళ్ళేటువంటి అవకాశం కూడా ఉన్నది. దాని మేరకు ఆల్రెడీ ఇప్పటికే ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఏ రాష్ట్రం పరిస్థితి అనేటువంటిది ముందస్తు అవగాహన ఉంటుంది. కాబట్టి 2027లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి, 2026లో తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఆ అసెంబ్లీలకు సంబంధించి పెద్ద రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించినటువంటి అంశం పైన క్లారిటీ వస్తుంది. 2025 లోపు పూర్తి స్థాయిగా జనగణన సాగిపోతుంది, డీలిమిటేషన్ అయిపోతుంది, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ అయిపోతుంది, ఎంపీల సంఖ్య పెరుగుతుంది, అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీల యొక్క రిజర్వేషన్లు మారుతాయి, అసెంబ్లీల సంఖ్య పెరుగుతుంది. కాబట్టి దేశవ్యాప్తంగా పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా కూడా డీలిమిటేషన్ సాగుతుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా మొదటి 3 ఎన్నికలు ఏ విధంగా సాగినాయో 1952 తర్వాత మొదటి 3 ఎన్నికలు ఏ విధంగా సాగినాయో ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో పూర్తి మెజారిటీ రాకపోతే జరిగేటువంటి వ్యవస్థలకు ప్రత్యామ్నాయం కూడా చూపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఒకసారి ఎన్నికలు జరిగితే ఏ రాష్ట్రంలో అయినా సరే తిరిగి 5 ఏళ్లకే మళ్ళీ ఎన్నికలు జరగాలి. ఏ కారణం చేత ప్రభుత్వం పడిపోయినా ఏం చేసినా కూడా ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఉండాల్సినటువంటి అక్కర్లేదు, లేదంటే ఇంకొక రకమైనటువంటిది ఉంటుంది తప్ప మళ్ళీ ఎన్నికలకు పోవాల్సినటువంటి అవసరం లేకుండా ప్రత్యేకమైనటువంటి చట్ట సవరణ కూడా చేస్తారు. కాబట్టి జమిలీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారా లేదా అన్ని రాజకీయ పార్టీలు, కేంద్ర ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా కొన్ని సవరణలకు 2-3 మెజారిటీ అవసరమే లేదు. దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉంటాయి. హాజరైనటువంటి సభ్యుల సంఖ్యను బట్టి కూడా మెజారిటీ తెచ్చుకోవచ్చు. కాబట్టి ఎంతమంది హాజరవుతారు, ఎంతమంది డుమ్మా కొడతారు అనేటువంటిది కూడా వాళ్ళకు అన్ని రకాలైనటువంటివి ఉంటాయి. జేపీసీతో కొన్ని పార్టీలనైనా ఒప్పించాలని ఏది చేసినా సరే జమిలీ ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కారు అంతే సాహసం కూడా చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. అట్లా ఇంకేం చేస్తారు ఏంటి అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం.